హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను క్రోకరీ యూనిట్ ఆర్గనైజేషన్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. క్రోకరీ యూనిట్ అంటే టీ కప్స్, గ్లాస్ బౌల్స్, గ్లాసెస్, జ్యూస్ గ్లాసెస్ ఇంకా ఇవి ఉంటాయి కదా, వాటిని ఎలా ఆర్గనైజ్ చేశానో చూపిద్దాం అనుకుంటున్నాను. అవన్నీ ఓపెన్ షెల్ఫ్స్ అండి. ఓపెన్ షెల్ఫ్స్లోనే ఎలా ఆర్గనైజ్ చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఆ షెల్ఫ్లో వేసిన ర్యాపర్ ఉంది కదా, అది వచ్చేసి గిఫ్ట్ ర్యాపర్ అండి. గిఫ్ట్స్ ప్యాకింగ్ చేస్తాం కదా అవి మాట. నేను 2-in-1 స్టిక్కర్స్తో ఇలా స్టిక్ చేసేసి ఇందులో అరేంజ్ చేశాను అనమాట. ఇలా అరేంజ్ చేయడం వల్ల ఏమంటే కొంచెం డస్ట్ ఫ్రీ ఉంటుంది. పేపర్స్ వేసేటప్పటికి మనకి డస్ట్ అస్తమాను పట్టేస్తూ ఉంటుంది. ఆ పేపర్స్ తీసి మళ్ళీ వేయాలంటే చాలా పనిలా అనిపిస్తుంది. అందుకే నేను అలా వేసాను. నేను వేసి దగ్గర ఒక 3 months అయింది. 3 months నుంచి ఇంకా అవి అలాగే ఉంచేసాను. చాలా బాగుంది. ఇలా వేస్తే కొంచెం పని తగ్గినట్టు ఉంటుంది, బాగుంటుంది. 2-in-1 స్టిక్కర్స్తో ఇలా వేసేసి మనం దుమ్ము పట్టినప్పుడల్లా అవన్నీ తీసేసి దులిపి పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. మళ్ళీ పేపర్స్ మార్చాలి అనే ఇది ఉండదు. కప్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుద్ది అంటే ప్లేట్స్ బ్రేకేజ్ ప్రాబ్లం ఉండదండి. ఇలా అరేంజ్ చేస్తే స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు మీకు. అందుకే ఇలా అరేంజ్ చేశాను. ఇది వచ్చేసి దీంట్లో నేను కేబుల్ బిల్స్, పవర్ బిల్స్ ఇంకా ఉంటాయి కదా, గ్రాసరీస్ తెచ్చుకున్నాక ఆ బిల్స్ ఉంటాయి కదా అవి పెడతాను. ఎందుకంటే మనం ఏమైనా రీప్లేస్ చేసుకోవాలంటే కంపల్సరీ ఆ బిల్స్ కావాలి కదా. అందుకే ఇలా కిచెన్లోకి రాగానే అందులో పెట్టేస్తే మనకి అస్తమానం కిచెన్లో వెళ్తూ ఉంటాం కాబట్టి కొంచెం బాగా గుర్తుంటుంది. అందుకే అలా ఫ్రంట్ని పెట్టాను అనమాట. ఇలా అరేంజ్ చేసినప్పటికీ ఏమవుతుంది అంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం యూజ్ చేసుకున్న పెట్టుకోవడానికి కూడా, సెల్ఫ్లో పెట్టడానికి కూడా మనకి కన్వీనియంట్గా ఈజీగా అనిపిస్తుంది. అందుకే నేను ఇలా అరేంజ్ చేశాను. ఇది మిక్సీ, గ్రైండరు ఇంకా ఇలా పెట్టేయవలసిందే, లేకపోతే బాగోదు. తీసుకోవడానికి కూడా మిక్సీ జార్స్ అలా పెట్టేసామనుకోండి చూడడానికి బాగుంటుంది. మిక్సీ జార్స్ మళ్ళీ తర్వాత వాడుకోవడానికి కూడా ఎదురుగా ఉంటాయి అన్నమాట. అందుకే అలా అరేంజ్ చేశాను. ఈ సెల్ఫ్ వచ్చేసి స్పూన్స్, ఫోక్స్ ఉన్నది మా పిల్లల సెల్ఫ్ మాట. అది ఈ పక్కన ఈ బాటిల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మా పిల్లల పాలు తాగే మగ్స్, పాలు తాగే కప్స్ మాట. అవి అలా పెట్టేస్తాను. వాళ్ళు తాగేసాక ఇంకా పాలు అన్నీ తాగేసాక అందులో అలా పెట్టేస్తాను అనమాట. ఈ కప్స్ అనేటప్పటికీ ఇవి కాఫీ మగ్స్ అండి. కాఫీ మగ్స్ ఇంకా గ్రీన్ టీ తాగుతాం కదా, అవి డ్రింక్ చేశాక ఇంకా అందులో క్లీన్ చేసేసి అందులో అలా పెట్టేస్తాను. చూడడానికి బాగుంటుంది, బ్రేకేజ్ ఉండదు, తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది కదా అని అలా అరేంజ్ చేశాను. ఈ సాసర్స్ కూడా అంతే, ఈ కప్స్ కూడా అంతే. మనం అలా అరేంజ్ చేసుకున్నప్పటికీ మీకు స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు, చూడడానికి కూడా బాగుంటుంది లుక్. మనం ఇంకా ఏమైనా క్రాకరీ అయినట్టు అంటే ప్లేట్స్, మగ్స్ ఇంకా ఎక్కువ ఏమైనా తీసుకున్నా సరే అందులో అరేంజ్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఇంకా మనం స్నాక్స్కి ఏమన్నా ప్లేట్స్ తీసుకున్నా అవి కూడా ఈజీగా, బౌల్స్ అయినా ఈజీగా అందులో పెట్టేసేయచ్చు. ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు ఇలా అరేంజ్ చేసుకుంటే కనుక. మధ్యలో ఫ్లాస్ పెట్టచ్చు, ఇంకేమన్నా గ్లాస్ వేరే ఏమన్నా పెట్టచ్చు, అందంగా ఉన్న డెకరేటివ్ పీసులు పెట్టచ్చు. ఇంకా కప్స్, మగ్స్ అన్నీ కూడా ఇందులో అరేంజ్ చేసేసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే. నా దగ్గర ఉన్నంత వరకు నేను ఆర్గనైజ్ చేశాను అనమాట. ఇలా అరేంజ్ చేయడం వల్ల ఏమవుద్ది అంటే మీకు బ్రేకేజ్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. నిజంగా ఏ వస్తువు కూడా బ్రేక్ అవ్వదు. ఎన్ని ఇయర్స్ అయినా సరే అలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది నిజంగా చూడడానికి కూడా. ఇది ఎంట్రన్స్లో అండి. ఎంట్రన్స్లో వచ్చేసి మాకు ఫ్రిడ్జ్, ఓవెన్ వచ్చిందని చెప్పాను కదా, దీనిపైనే ఫ్రిడ్జ్ పైన ఎంట్రన్స్లో ఉంది కాబట్టి కొంచెం డెకరేటివ్గా ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా చిన్న డాల్స్ ఉంటే అవి మా పిల్లలవి డాల్స్, వాళ్ళు ఆడట్లేదు కదా అని చెప్పి అలా పెట్టేశాను. అడిగినప్పుడు ఇచ్చేస్తానులేండి. ఇవి క్లాక్, ఫ్లాస్ పెట్టాను. అంటే మనం ఫ్రిడ్జ్ డోర్ అస్తమానం తీస్తూ ఉంటాం కదా, తీసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పైన కొంచెం చూసినప్పటికీ మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది, రిలాక్స్గా అనిపిస్తుంది కదా. అందుకని నేను అలా ఆర్గనైజ్ చేశాను అనమాట. చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. మనం అస్తమానం ఫ్రూట్స్ కోసమో, పాలు కోసమో, వెజిటబుల్స్ కోసం అస్తమానం డోర్ తీస్తూనే ఉంటాం కదా, పైన చూసినప్పుడు కొంచెం లుక్ బాగుంటుంది కదా అని అలా అరేంజ్ చేశాను. చూడడానికి పీస్ఫుల్గా, మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది అని చెప్పేసి అలా అరేంజ్ చేశాను. ఇంకా ఈ బాక్స్ వచ్చేసి
బాక్స్ వచ్చేసి ఏంటంటే అందులో నేను ఒక 200 కానీ 300 కానీ మనీ పెడతాను. మనం కూరగాయలకి వెళ్ళినప్పుడు కూరగాయలు ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఫ్రూట్స్ ఏమైనా వచ్చినాయి అనుకో, మనం వెంటనే అటు ఇటు వెళ్ళకుండా బెడ్రూమ్ వరకు వెళ్ళకుండా తీసుకోవడానికి కన్వీనియంట్గా ఈజీగా వెంటనే తీసి వెళ్ళి కొనేసుకునేలాగా అలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. అదే అండి, నేను చేసిన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే